హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నితీష్. వెల్కమ్ టు మై ఛానల్ నితీష్ ఎఫెక్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు టోపాస్ వీడియో ఏఐ యూజ్ చేసి వీడియోస్ని ఎట్లా ఎన్హాన్స్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో లో క్వాలిటీలో ఉన్న వీడియోస్ని కూడా మీరు ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి 4Kలోకి 8Kలోకి మీరు ఎన్హాన్స్ అయితే చేయొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఎట్లా అనేది చూపిస్తాను. సో ఇప్పుడు నేను మీకు దీంట్లో ఉండే ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఏ వీడియో ఉన్నప్పుడు, అంటే మీ తాను ఎట్లాంటి వీడియో ఉన్నప్పుడు ఏ సెట్టింగ్స్ పెట్టుకోవాలని చెప్పేసి. అండ్ నేను కూడా మీకు కొన్ని సెట్టింగ్స్ చెప్తాను. సో ఆ సెట్టింగ్స్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది. సో మీకు ఇట్లా అప్డేట్ అవైలబుల్ అని రాదు. సో మీరు లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తే. సో ఇప్పుడు నేను నా పీసీ అంటే నా ల్యాప్టాప్ స్పెక్స్ కొంచెం లో కాబట్టి, అంటే కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి, సో ఇప్పుడు నేను 3.0.5 వర్షన్ యూజ్ చేస్తున్నా. సో మీరు మీ ఇష్టం అది. సో మీరు ఏ వర్షన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ అప్డేట్ అని చూపిస్తుంది. సో నేను ఇక్కడ క్యాన్సిల్ పని క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఫైల్, ఎడిట్, వ్యూ, ప్రాసెస్ ఇవి ఉన్నాయి కదా. సో వీటి గురించి నేను మీకు చెప్తాను. సో దానికంటే ముందు మనం ఫస్ట్ ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుందాం. సో దానికోసం ఇక్కడ బ్రౌజర్ ఉంది కదా. సో ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తున్నా. సో దానిపైన క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఈ వీడియోని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఏదో ఉంటుంది. చాలా సింపుల్, ఎక్కువ పెద్ద ఆప్షన్స్ అయితే ఏమి ఉండవు. సో ఇంతే. ఓకేనా. సో ఇక్కడ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో సో ఇవి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫైల్ అని ఉంది కదా. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లోజ్ ఆల్ సోర్సెస్ అని క్లిక్ చేస్తే ఈ వీడియో అంతా మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో మనం స్టార్టింగ్ పేజ్ ఉంది కదా బ్రౌజ్ అని చెప్పి, సో ఆ పేజ్లోకి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ ప్రిఫరెన్సెస్ అని ఉంది కదా. సో దీని గురించి నేను మీకు లాస్ట్కి చెప్తాను. అండ్ మీరు సాఫ్ట్వేర్ని క్లోజ్ చేయాలనుకుంటే ఎగ్జిట్. ఓకే, అండ్ ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా. సో ఇవి ప్రిసెట్స్ గురించి. సో ప్రిసెట్స్ గురించి కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ ఇక్కడ ట్రిమ్ వీడియో, అండ్ ఇక్కడ అంటే మీరు దీంట్లో వీడియోని ట్రిమ్ చేసుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ ట్రిమ్, క్రాప్ ఇక్కడనే ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఉంటాయి మీకు. అండ్ వాటికి షార్ట్ కట్స్ ఇవి. సో ఇప్పుడు స్టార్ట్ అంటే ట్రిమ్ ఎక్కడి నుంచి ట్రిమ్ చేయాలో అప్పుడు మనం షిఫ్ట్ ఈ స్క్వేర్ బ్రాకెట్ అంటే ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఇవి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఈ వీడియోని ఏమైనా ట్రిమ్ చేయాలనుకోండి. సో ఇప్పుడు ఇది 16 seconds 18 frames ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ట్రిమ్ పైన క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు ఇంతే వీడియో కావాలనుకోండి. సో ఇప్పుడు నేను ఇంత సెలెక్ట్ చేసుకుంటా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తే సో నాకు ఇదే వీడియో వస్తుంది. ఓకే, అండ్ దాని తర్వాత మీరు వీడియోని క్రాప్ చేసుకోదాం అనుకోండి. ఇక్కడ క్రాప్ పైన క్లిక్ చేసి సో మీకు ఎంత కావాలో అంత మీరు క్రాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సో చూడండి, సో ఇప్పుడు ఈ రెజల్యూషన్ ఉంది కదా, ఇది మారిపోతుంది. చూడండి, నేను ఇక్కడ దీన్ని క్రాప్ చేసాను కదా. సో క్రాప్ చేసి సెంటర్లో పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రెజల్యూషన్ మారిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని క్రాప్ చేసినాం అన్నట్టు. సో ఇప్పుడు మనం మోస్ట్లీ ఏంటంటే దీనిలోకి తీసుకొచ్చే వీడియోస్ని క్రాప్ చేయం, ట్రిమ్ చేయం కాబట్టి. సో ఇప్పుడు నేనైతే ఇవి క్లోజ్ చేసుకుంటున్నా. సో మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటాను నేను. ఓకే, సో ఇట్లా మీరు కట్ అంటే ట్రిమ్ చేసుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వ్యూ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసి సో స్టెప్ బ్యాక్వర్డ్ అండ్ ఇది ప్లే చేయడానికి. అండ్ దాని తర్వాత ఈ షార్ట్ కట్స్ ఇవన్నీ. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ ఈ విధంగా ఫిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ 100% క్లిక్ చేస్తే ఇట్లా. సో ఇవి మీరు ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ దాని తర్వాత మీకు లాస్ట్ ప్రివ్యూ వస్తుంది. అది వచ్చేటప్పుడు ఇట్లా మీకు సింగిల్ వ్యూ రావాలన్నా లేకపోతే స్ప్లిట్ వ్యూ అంటే బిఫోర్ ఆఫ్టర్ ఒక లైన్ లెక్క వస్తుంది. ఆ లైన్ ఇటు జరిపితే బిఫోర్ ఉంటుంది, ఇటు జరిపితే ఆఫ్టర్ ఉంటుంది. సో అది మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ బై సైడ్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే ఏంటంటే మీకు సైడ్ బై సైడ్ వ్యూ వస్తుంది. అండ్ ఇక్కడ ఫుల్ స్క్రీన్ వ్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఫుల్ స్క్రీన్లో కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ప్రాసెస్. సో ఇవి మనకి షార్ట్ కట్స్. ఓకే, సో ఇవి వదిలిద్దాం మనం ఇక. అండ్ ఇక్కడ హెల్ప్. సో ఇవన్నీ ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ప్రిసెట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో ఇది ఏంటంటే మనం ఈ సెట్టింగ్స్ ఏమైనా చేసిన తర్వాత ఆ సెట్టింగ్స్ మళ్ళీ మనం యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రిసెట్ పైన క్లిక్ చేసి మనం కస్టమ్ ప్రిసెట్స్ అంటే మనకి ఈ సెట్టింగ్స్ ఎప్పుడు ఉండాలన్నట్టు మనం ఆ సెట్టింగ్స్ సేవ్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. సో ఇది మనం లాస్ట్కి సేవ్ చేద్దాం, ఎందుకంటే సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత సేవ్ చేసాడు ఎట్లా అంటే ప్రిసెట్ని ఇట్లా సేవ్ చేసుకోవాలి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ప్రిసెట్ నన్ అని ఉంది కదా. సో ఇది ఏంటంటే మనకి ఏంటంటే వీళ్ళు ఆటోమేటిక్గా కొన్ని ప్రిసెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి యూజ్ చేసి మనం అంటే వీటిలో మనకి ఏమైనా యూజ్ అయితే మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోని మీరు 4 times స్లో మోషన్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటే ఇది. అండ్ 8x స్లో, సూపర్ స్లో కోసం ఇది. అండ్ ఇక్కడ ఆటో క్రాప్ స్టెబిలైజేషన్ కోసం ఇది. ఓకే, అండ్ దాని తర్వాత మీరు ఈ వీడియోని 60 fpsకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా సెట్టింగ్స్ అన్ని సెట్ అయిపోతాయి. జస్ట్ మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంతే. సెలెక్ట్ చేసుకున్నట్టు సెట్టింగ్స్ అన్నీ అయిపోతాయి. ఇక్కడ మీరు అవుట్పుట్ సెట్టింగ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవడం అంతే. అండ్ ఇక్కడ డీఇంటర్లేస్ ఫుటేజ్ అండ్ అప్స్కేల్ టు హెచ్డి అని ఉంది కదా. సో ఇది ఏంటంటే మనకి ఏంటంటే వీడియో టైప్స్ ఉంటాయి, ఇంటర్లేస్డ్ అండ్ ప్రోగ్రెసివ్ అని చెప్పేసి. సో ఇంటర్లేస్డ్ వీడియోస్ ఏమైనా ఉంటే సో వీటిని మనం డీఇంటర్లేస్ చేయడానికి అంటే ప్రోగ్రెసివ్లోకి కన్వర్ట్ చేయడానికి సో మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ కల్కి అని ఉంది కదా. సో ఇది నేను
కస్టమ్ ప్రిసెట్స్ వర్క్ అవుతున్నా లేదని నేను టైప్ చేసి పెట్టిన అంతే. అండ్ ఇది అప్స్కేల్ టు 4K, మీ వీడియో 1080p అట్లా ఉంటే ఇక్కడ 4K పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు 4K ప్రిసెట్ అప్లై అయిపోతుంది. అండ్ ఇది అప్స్కేల్ టు 4K అండ్ కన్వర్ట్ టు 60 FPS. మీకు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే 4K 60 FPSలోకి సెట్టింగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అండ్ అప్స్కేల్ టు HD, సో మీ వీడియో 720p లేకపోతే 480p అట్లా ఉందనుకోండి, సో అది మీరు దీన్ని యూజ్ చేసుకుంటే HDలోకి సెట్టింగ్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సో మనం మోస్ట్లీ ఈ సెట్టింగ్స్ ఏ యూజ్ చేయం, మాన్యువల్గానే చేసుకుంటాం. ఓకేనా, సో మీకు యూజ్ అయితే సో మీరు ఇవైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలామంది ఏంటంటే ఏ వీడియో అయినా సరే 4K 60 FPSలో కన్వర్ట్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీడియో అని ఉంది కదా, ఇది సో మనం ఇన్పుట్ ఈ వీడియో ఒరిజినల్గా ఈ రెజల్యూషన్ అండ్ ఈ ఫ్రేమ్ రేట్లో ఉంది. ఓకేనా, సో ఈ వీడియో ఒరిజినల్గా ఈ రెజల్యూషన్ అండ్ ఈ ఫ్రేమ్ రేట్లో ఉంది. సో మనకు అవుట్పుట్ ఏ రెజల్యూషన్లో కావాలి అండ్ ఎంత ఫ్రేమ్ రేట్ కావాలనేది మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ 2x అప్స్కేల్ అని ఉంది కదా, సో ఇప్పుడు ఈ రెజల్యూషన్కి 2 times ఎక్కువ రెజల్యూషన్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీకు 4K కావాలంటే ఇక్కడ మీరు 4K సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేనైతే ఒరిజినల్గా ఎట్లుందో అట్లా ఉంచుతున్నా. సో మీరు 8K వరకు కూడా మీరు అప్స్కేల్ అయితే వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు విడ్త్ అండ్ హైట్ మాన్యువల్గా ఎంటర్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒరిజినల్ పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫ్రేమ్ రేట్ మీరు 30 FPS వీడియో ఉంది కదా, సో మీరు దీన్ని 60 FPSకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ 60 సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్లో మోషన్ చేద్దాం అనుకుంటే ఇక్కడ 120 వరకు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ స్టెబిలైజేషన్. ఈ స్టెబిలైజేషన్ ఏంటంటే మీకు మీ వీడియోస్లో ఏదైనా కెమెరా షేక్ ఉన్నప్పుడు, ఏమైనా వైబ్రేషన్స్ ఉన్నప్పుడు, సో మీరు దీన్ని ఆన్ చేసుకొని ఈ రెండింటిని ఎనేబుల్ చేసేసుకొని, సో ఈ స్ట్రెంత్ అనేది మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు బేసిక్గా 50 ఇచ్చింది కాబట్టి మీరు 50 పెట్టేసుకోండి, ఈ రెండింటిని ఎనేబుల్ చేసుకోండి. సో మీకు మీ వీడియో అనేది స్టేబిలైజ్ అయిపోతుంది. అంటే ఏమైనా షేక్ ఉంటే షేక్ వెళ్ళిపోతుంది. మీ వీడియో ఇట్లా ఊతూ ఉన్నది అనుకోండి, అది వెళ్ళిపోతుంది. సో మనం ఏంటంటే స్టెబిలైజ్ చేయడానికి దీన్ని ఏం యూజ్ చేయం. సో మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ప్రీమియర్ ప్రో అనేది మన మొబైల్లో కూడా వేసుకోవచ్చు కాబట్టి, సో మనం ఆ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం. బట్ దీంట్లో చేస్తే ఏంటంటే మనకి అవుట్పుట్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఓకేనా, బట్ టైం కూడా అట్నే తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్. సో మనం దీన్ని ఎనేబుల్ చేస్తే, సో దీన్ని మనం ఎనేబుల్ చేయకుండా ఇక్కడ మనం ఫ్రేమ్ రేట్ని సపోజ్ ఇప్పుడు నేను 60 పెట్టినా, సో ఇక్కడ మనకి ఇది ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఒరిజినల్గా ఉంది కాబట్టి అది మనకి ఆఫ్లో ఉంది. సో మీరు ఈ వీడియోని ఇప్పుడు ఎనేబుల్ చేసేసుకొని, సో మీరు ఈ వీడియోని స్లో మోషన్లో చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఎంత స్లో కావాలనేది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేనైతే ఎట్లా ఉందో అట్నే పెట్టేస్తున్నా. సో మీరు ఎప్పుడైనా 60 FPSలోకి వీడియో కన్వర్ట్ చేద్దాం అనుకోండి, ఇక్కడ 60 FPS పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ AI మోడల్ ఉంటుంది. సో మీరు 60 FPSలోకి పెట్టుకున్నప్పుడు మీకు ప్రాసెసింగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది. అప్పుడు చాలా టైం తీసుకోకుండా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఇక్కడ మీరు క్రోనస్ ఫాస్ట్ అనేది AI మోడల్ యూజ్ చేయండి. లేదు కొంచెం టైం పట్టిన సరే అవుట్పుట్ మంచిగా వస్తుంది చాలని అనుకుంటే ఇక్కడ క్రోనస్ అని ఉంది కదా, సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నాకు 60 FPS వద్దు. సో ఇప్పుడు నేను ఎట్లా ఉంది అట్లా ఉంచేస్తున్నా. అండ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ కూడా నాకు అవసరం లేదు. సో ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసేసిన. నాకు ఏంటంటే ఇదే రెజల్యూషన్ ఉండాలి, ఇదే ఫ్రేమ్ రేట్ ఉండాలి, కానీ వీడియో క్వాలిటీ అనేది సూపర్ ఉండాలి. సో దానికోసం ఇప్పుడు నేను చేస్తున్నా. నాకేంటంటే ఇప్పుడు స్టెబిలైజేషన్ ఈ వీడియోకి అవసరం లేదు, ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఈ వీడియోకి అవసరం లేదు కాబట్టి సో నేను ఆ రెండింటిని ఆఫ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఎన్హాన్స్మెంట్. సో ఇప్పుడు నేను దీన్ని ఎనేబుల్ చేస్తున్నా. సో ఇది మనకు మెయిన్ ఆప్షన్. సో మనం ఏంటంటే వీడియోని ఎన్హాన్స్ చేయడానికి. సో ఇప్పుడు వీడియో టైప్, సో ప్రోగ్రెసివ్, ఇంటర్లేస్డ్ అండ్ ఇంటర్లేస్డ్ ప్రోగ్రెసివ్. సో ఇవి 3 types, అంటే ఈ 2 types బట్ ఇది ఈ రెండింటిని కలిపి. సో ఇంటర్లేస్డ్, ప్రోగ్రెసివ్ ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలియాలి. సో ప్రోగ్రెసివ్ ఏంటంటే మీకు లేటెస్ట్గా వచ్చే వీడియోస్ అన్నీ ప్రోగ్రెసివ్ ఉంటాయి. సో మీరు మీ మొబైల్ నుంచి వెళ్ళి రికార్డ్ చేసిన వీడియోస్ అయినా కానీ, యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వీడియోస్ అయినా కానీ, లేకపోతే మీరు ఏమైనా మూవీస్ నుంచి ఏమైనా క్లిప్స్ తీసుకున్నా అవన్నీ మీకు ప్రోగ్రెసివ్లోనే ఉంటాయి. ఇంటర్లేస్డ్ ఏంటంటే మీకు అవి ఆ ఫార్మాట్ అనేది ఇది టీవీ షోస్ కోసం యూజ్ చేస్తారు. సో అది ఓల్డ్ టైప్ అనేది అవి టీవీ షోస్ కోసం యూజ్ చేస్తారు. సో మనకు అదంత యూజ్కే రాదు అది. ఓకేనా, సో మీరు ఎప్పుడైనా సరే ప్రోగ్రెసివ్ పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ AI మోడల్ అని ఉంది కదా, సో ఇది మీరు ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. సో AI మోడల్ మనం ఈ ఫైన్ ట్యూన్ పెట్టుకున్నాం అనుకోండి, సో మనకి ఏంటంటే ఈ ఇమేజ్ కొంచెం షార్ప్ వస్తుంది. అండ్ మళ్ళీ దీంట్లోనే మనకి ఏంటంటే ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, సాచురేషన్ ఇది కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటుంది. అండ్ నాయిస్ రెడ్యూస్ చేయడం, అండ్ మళ్ళీ ఏమైనా గ్రెయిన్స్ ఉంటే వాటిని రెడ్యూస్ చేయడం, డీటెయిల్గా మన వీడియోని ఎన్హాన్స్ చేయడానికి మనం దీన్ని పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. సో అంటే ఇంకా 3 ఉన్నాయి. ఓకేనా, సో దీంట్లో మీరు ఆర్టర్మిస్ డీనాయిస్ షార్ప్ అని ఉంది కదా, సో మీరు ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో డీనాయిస్ చేసి షార్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ GAIE అని ఉంది. సో దీన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో నాకు అర్థమవుతలేదు, సో అందుకే స్పెల్లింగ్ అదేనా. సో ఇక్కడ అప్స్కేల్ HQ వీడియో అని ఉంది కదా, సో మీకు ఈ వీడియో అనేది కొంచెం
మంచి క్వాలిటీగా వస్తుంది. సో ఇవి అయితే మనం మోస్ట్లీ యూజ్ చేయము. సో ఇది నేను యూజ్ చేసిన ఇవి అన్నిటిని. సో ఇవి అన్నిటికంటే మనం దీంట్లో ఫైన్ ట్యూన్ ఎన్హాన్స్ పెట్టుకుంటేనే సో మనకి క్వాలిటీ అనేది బాగా వస్తుంది. అండ్ ఇక్కడ థియా అని ఉంది కదా, సో ఇది ఏంటంటే వీడియోలో ఉండే డీటెయిల్స్ని అండ్ మళ్ళీ కలర్ లెవెల్స్ని సో బాగా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఓవరాల్గా మనకి ఏంటంటే ఇవన్నీ మన ఇమేజ్ క్వాలిటీని ఎన్హాన్స్ చేయడానికి, ఓకేనా. బట్ ఏంటంటే మనం మోస్ట్లీ యూజ్ చేసేది ఇది, ఓకే. సో దీన్ని పెట్టుకున్న వెంటనే సో మనకు ఆటోమేటిక్గా ఇక్కడ పారామీటర్స్ అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోయి ఉంటాయి. అంటే మనకి దీంట్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి ఏంటంటే షార్పెన్ అని, డీనాయిస్ అని. సో అవన్నీ ఆటోమేటిక్గా ఇది సెట్ చేసుకుంటుంది. సో అది సెట్ చేసుకోవద్దు, సో మనమే మాన్యువల్గా సెట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మాన్యువల్, ఓకే. అండ్ రిలేటివ్ టు ఆటో పైన క్లిక్ చేస్తే కూడా సో ఆటోమేటిక్గా అది కొన్ని సెట్టింగ్స్ సెట్ చేసేస్తుంది. సో దానికంటే బెస్ట్ మీరు మాన్యువల్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ ఎస్టిమేట్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే ఇది ఒక అంచనా వేసి సో మనకి ఎంతెంత అయితే సరిపోతాయి అని చెప్పేసి సో ఇది ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎస్టిమేట్ పైన క్లిక్ చేసిన, సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎస్టిమేటింగ్ అని వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఒక 5 to 10 secondsలో మీకు వచ్చేస్తుంది, ఓకేనా. సో మీకు రివర్ట్ కంప్రెషన్ అని చెప్పేసి సో ఇది ఈ వాల్యూస్ ఇచ్చింది. సో మీకు ఎంత పెట్టాలి వీడియోకి అని మీకు తెలియకపోతే సో మీరు ఇక్కడ జస్ట్ ఎస్టిమేట్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఈ సెట్టింగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఓకే. అండ్ దాని తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. లేదు మీరే మాన్యువల్గా చేసుకుందాం అనుకుంటే ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు, అంటే వీటిని ఇంక్రీజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇక్కడ రివర్ట్ కంప్రెషన్ అని ఉంది కదా, సో ఇది ఏంటంటే మీ వీడియో ఏమైనా కంప్రెస్ అయి ఉంటే సో దాన్ని అన్కంప్రెస్ చేయడానికి ఈ రివర్ట్ కంప్రెషన్ని మనం యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు కంప్రెస్ అనే వీడియోని అన్కంప్రెస్ చేసే ప్రాసెస్ని రివర్ట్ కంప్రెషన్ అంటారు, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ రివర్ట్ కంప్రెషన్, సో ఇప్పుడు ఈ వీడియో మీకు ఎక్కువ కంప్రెస్ అయిపోయింది అనిపిస్తే సో మీరు ఒక 70, 50 అట్లా మీరు పెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ 70 పెడుతున్నాను. అండ్ ఇక్కడ రికవర్ డీటెయిల్స్, సో వీడియోలో ఉండే డీటెయిల్స్ని ఎంతవరకు రికవర్ చేయాలి, సో ఇప్పుడు ఒక 50% డీటెయిల్స్ని రికవర్ చేయాలని నేను ఇంత పెట్టినా. అండ్ ఇక్కడ షార్పెన్, వీడియోని ఎంతవరకు షార్ప్ చేయాలి, అంటే ఇక్కడ మీకు ఎడ్జెస్ అవన్నీ కొంచెం షార్ప్గా కనిపిస్తాయి. సో అది 50, 60 ఉంటే మనకి మరి ఎక్కువ షార్ప్ అయిపోతే సో దీన్ని ఒక 30 అట్లా నేను పెట్టుకుంటున్నాను, ఓకే. సో అది ఏంటంటే మీ వీడియో మరీ ఇట్లా చాలా లో క్వాలిటీలో ఉందనుకోండి, సో అప్పుడు ఏంటంటే మీరు వీటిని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. రికవర్ డీటెయిల్స్ ఇవి కొంచెం మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. సో నాకేంటంటే నార్మల్గా మంచిగా ఉంది, బట్ ఏంటంటే ఇంకొంచెం క్వాలిటీ రావడానికి సో నేను ఈ సెట్టింగ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ రెడ్యూస్ నాయిస్, సో మీ వీడియోలో ఏదైనా నాయిస్ ఎక్కువ ఉంటే సో ఆ నాయిస్ని, అంటే ఇప్పుడు రాత్రిపూట వీడియో రికార్డ్ చేసినప్పుడు చుక్కలు కనిపిస్తాయి కదా, సో గ్రెయిన్స్ అని కూడా అంటాం మనం. సో అట్లా మీకు ఉన్నప్పుడు సో మీరు వాటిని రెడ్యూస్ చేయడానికి సో దీన్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మీరు నైట్ టైం లేదని వీడియో రికార్డ్ చేస్తే సో దాంట్లో మీకు బాగా చుక్కలు కనిపిస్తుంటాయి. అండ్ మళ్ళీ చాలా ఓల్డ్ వీడియోస్లో కూడా అట్లా నాయిస్ ఎక్కువ ఉంటుంది. సో వాటిని రెడ్యూస్ చేయడానికి సో మీరు దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎక్కువ నాయిస్ ఉంటే సో మీరు దీన్ని ఎక్కువ పెట్టుకోవాలి. సో ఏం లేదనుకోండి, సో ఉండనట్టు ఉంది అనుకోండి, సో మీరు కొంచెం తక్కువ పెట్టుకోవాలి, ఓకే. అండ్ దాని తర్వాత డీహాలో, సో ఇది మనకి కొన్ని వీడియోస్లలో ఇటు ఎడ్జెస్ పొంటి ఒక వైట్ లైన్ వచ్చినట్టు వస్తుంది. సో అవి ఏంటంటే ఓవర్ షార్ప్ అయిపోవడం వల్ల అండ్ మళ్ళీ కొంచెం ఓల్డ్ ఫుటేజ్ అయితే కూడా మనకు అట్లా వస్తుంది. సో దాన్ని మనం రికవర్ చేయడానికి, అంటే దాన్ని మనం పోగొట్టడానికి అట్లా మంచిగా ఎన్హాన్స్ చేయడానికి సో దీన్ని యూజ్ చేస్తాం. సో దీన్ని ఒక 30 అట్లా పెట్టుకుంటున్నాను నేను, ఓకే. సో ఇక్కడ నుంచి మీరు టైప్ చేసుకోవచ్చు, సో 30, ఓకే. అండ్ దాని తర్వాత ఇక్కడ యాంటీ అలియాస్ డీ బ్లర్ అని ఉంది కదా, సో మీకు ఈ పేరులో ఉంది డీ బ్లర్ అని చెప్పేసి. సో మీకు బ్లర్ని రిమూవ్ చేస్తుంది. అంటే మనకి ఎమర్షిక్స్ ఉన్నప్పుడు కొంచెం బ్లర్ వస్తాయి కదా, మోషన్ బ్లర్ లెక్క. సో వీటిని మనకి ఇది ఏంటంటే ఇక్కడ కొంచెం ఫిక్స్ చేస్తుంది. సో మీరు డీ బ్లర్ ఎంత ఉండాలో మీరు పెట్టుకోవచ్చు. సో దీనివల్ల కూడా మీకు ఇమేజ్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకే. సో ఈ విధంగా సో మీకు సెట్టింగ్స్ అయితే అంటే ఇవన్నీ అయితే మీకు అర్థమైనాయి కదా. సో ఇవి యూజ్ చేసి సో ఇవి మీ వీడియోకి తగ్గట్టు మీరు యూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో మీ వీడియో ఎక్కువ కంప్రెస్ అయిపోయి ఉంటే సో దీన్ని, సో మీ వీడియోలో డీటెయిల్స్ ఎక్కువ కనిపిస్తాయి అనుకుంటే ఈ డీటెయిల్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవడం. అండ్ మీ వీడియో ఇంకొంచెం షార్ప్గా ఉండాలనుకుంటే సో దీన్ని ఇట్లా మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ యాడ్ నాయిస్ అని ఉంది కదా, సో ఇది మనం అసలు యూజే చేయము, ఇది ఎవ్వరు కూడా యూజ్ చేయరు. ఇది అంటే వీడియోలో నాయిస్ యాడ్ చేయడానికి ఈ యాడ్ నాయిస్ అనేది మనం యూజ్ చేస్తాం. మనం వీడియోలో అసలు నాయిస్ యాడ్ చేయాలనుకుంటాం, అసలు ఎవ్వరు యాడ్ చేయాలనుకోరు. సో ఇది మనకు అనవసరం. ఈ గ్రెయిన్ అయినా మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తాం. సో ఈ గ్రెయిన్ ఏంటంటే మన వీడియో మరి రియలిస్టిక్ ఉండడానికి సో లిటిల్గా కొంచెం గ్రెయిన్స్ అనేది మనం యాడ్ చేయడానికి సో దీన్ని. బట్ ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్కి నార్మల్గా మన వీడియోస్కి మనం గ్రెయిన్స్ అయితే యాడ్ చేసుకోం. సో సినిమాలకి షార్ట్ ఫిలిమ్స్కి సో వాళ్ళు గ్రెయిన్స్ అనేది పెడతారు కొంచెం సినిమాటిక్ ఫీల్ రావడానికి. సో ఇప్పుడు ఈ సెట్టింగ్స్ మీరు చేసుకోండి, ఓకేనా. సో ఇవి ఏంటంటే మీకు బేసిక్గా ఇంటర్ఫేస్ అండ్ ఈ ఆప్షన్స్ అన్ని చెప్పిన. సో ఇట్లా వీటిని యూజ్ చేసి మీరు ఎప్పుడైనా సరే వీడియోస్ అయితే ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ టైప్లో మీరు సెట్టింగ్స్ అయితే పెట్టుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అవుట్పుట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఇక్కడ ఎన్కోడర్. సో
ఇప్పుడు నాకు ఇక్కడ డిఫాల్ట్గా H.264 కోడెక్ ఉంది. సో ఈ హై ఎన్విడియా అని ఉంది. బట్ మీకు డిఫాల్ట్గా ఇట్లా ఉండదు. సో మీకు డిఫాల్ట్గా ఏంటంటే ఇట్లా అయినా ఉండొచ్చు, సో మీకు ఇట్లా అయినా ఉండొచ్చు. సో నేను ఏంటంటే డిఫాల్ట్గా ఇది ఉండేటట్టు సెట్ చేసుకున్నా. సో మీకు డిఫాల్ట్గా ఇట్లా వస్తుంది. సో అప్పుడు ఏంటంటే మీరు MP4 కోసం కాబట్టి సో మీకు తక్కువ సైజులో ఎక్కువ క్వాలిటీ మంచి క్వాలిటీ రావడానికి సో మీరు ఈ కోడెక్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కంటైనర్ అని ఉంది కదా, సో ఇది మీరు MP4 పెట్టుకోండి. అండ్ దాని తర్వాత కూడా ఇక్కడ బిట్ రేట్ ఉంది కదా, ఇది మీరు ఆటోనే ఉంచేసేయండి. సో మనకి వీడియోకి ఎంత బిట్ రేట్ అవసరమో సో ఇది అంత బిట్ రేట్ని తీసుకుంటుంది. అండ్ ఇక్కడ యాడ్ సెట్టింగ్స్ కూడా మీరు ఆటోనే ఉంచేయండి. సో మన వీడియోలో ఆల్రెడీ యాడ్ ఉంటుంది కాబట్టి సో ఆటో యాడ్ అని సో దాని అంతలో అదే ఎంత కావాలనో ఆ సెట్టింగ్స్ అది యూస్ చేసుకుంటారు. సో మీరు ఆటోని వదిలేసేయండి. ఓకే. అండ్ దాని తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసినట్టయితే ఎక్స్పోర్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దానికంటే ముందు సో మనం ఎక్స్పోర్ట్ చేసే ముందు సో ఈ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ అనేది మనకి జీపీ మీద కావాలన్నా CPU మీద కావాలన్నా అనేది ఆ సెట్టింగ్స్ మనం చేసుకోవాలి. సో అవి మనకి ప్రిఫరెన్స్లు ఉంటాయి, అవి నేను మీకు చూపిస్తాను. సో దానికంటే ముందు ఇక్కడ మీరు ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రివ్యూ పైన క్లిక్ చేసి మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయి అనేది మీరు ఇక్కడ ప్రివ్యూ పైన క్లిక్ చేసి ఒక 2-3 సెకండ్స్ మీరు ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ప్రివ్యూ అయితే ఏం చూస్తలేను. సో మళ్ళీ దానికి ఒక టైం బొక్క ఎట్లకెళ్ళి మనము దీంట్లో కొంచెం సెట్టింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, సో మనకు వీడియో క్వాలిటీ అనేది సూపర్ వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఫైల్ పైన క్లిక్ చేస్తున్నా, ఇక్కడ ప్రిఫరెన్సెస్లోకి వస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ప్రాసెసింగ్ అని ఉంది కదా, సో ఇది మెయిన్. సో ఇక్కడ AI ప్రాసెసర్ అని ఉంది కదా, సో ఇది మీకు డిఫాల్ట్గా ఇట్లా మీ ల్యాప్టాప్లో ఉండే మెయిన్ ప్రాసెసర్ని సెలెక్ట్ చేసుకొని ఉంటుంది. సో నా దాంట్లో ఏంటంటే GTX 1650 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేస్తుండే, కాకపోతే ఇప్పుడు నా దాంట్లో ఇంటెల్ ఇంకోటి ఉంది కాబట్టి సో ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ GPUs పెట్టుకున్నా. సో మీరు ఏంటంటే మీ GPUని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు GPU అంటే మీ దాంట్లో గ్రాఫిక్ కార్డ్ లేకపోతే మీరు ఇక్కడ CPU అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ CPU మీద ప్రాసెసింగ్ టైం అనేది చాలా తీసుకుంటుంది. సో చాలా అంటే చాలా తీసుకుంటుంది. సో మీరు ఇక్కడ ఇప్పుడు నేను ఇది గ్రాఫిక్ కార్డ్ పెట్టిన అనుకోండి, సో NVIDIA. సో ఇది పెడితే ఇప్పుడు నాకు GPU మీద అది ఒక 10 to 15 minutes టైం తీసుకుంది అనుకోండి, అదే CPU మీద ఒక 40 minutes నుంచి 50 minutes టైం తీసుకుంటుంది. మోస్ట్లీ రికమెండ్ చేసేది అయితే GPU అనేది పెట్టేసుకోండి. సో ఇప్పుడు నాలో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక నేను ఆల్ GPUs పెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత ఇవేవి మీరు డిస్టర్బ్ చేయకండి, ఎట్లనే అట్నే ఉంచేసి ఇక్కడ డైరెక్టరీస్ మీదకి రండి. సో దీంట్లోకి వస్తే AI మోడల్స్. సో దీంట్లో ఇంతకుముందుకు నేను చూపించిన కదా AI మోడల్స్. సో వీటికి ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఈ ఫోల్డర్ని అండ్ ఈ ఫోల్డర్ని మీరు ఏం చేంజ్ చేయొద్దు, ఓకేనా. అండ్ దాని తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఫోల్డర్ ఉంది కదా, సో మీకు దీంట్లో వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత అది ఏ ఫోల్డర్లో సేవ్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ నుంచి ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ట్యూటోరియల్ అనే ఈ ఫోల్డర్ ఇచ్చిన అనుకోండి, పాత్. సో ఇక్కడ క్లిక్ చేసి ఆ పాత్ ఇచ్చినంటే ఎప్పుడైనా సరే దీంట్లో టోపాజ్ వీడియో ఎన్హాన్సర్లో మనం ఏ వీడియోస్ అని ఎన్హాన్స్ చేస్తే అది ఆ ఫోల్డర్లోకి పోయి సేవ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ ఫోల్డర్ వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు నేను ఈ వీడియోని అంటే దీంట్లో సెలెక్ట్ చేసుకున్న వీడియోని ఈ ఫోల్డర్ నుంచి తీసుకున్నాను కాబట్టి ఎన్హాన్స్ అయిన తర్వాత కూడా ఇదే ఫోల్డర్లోకి వచ్చి పడుతుంది అది. ఇఫ్ నేను వేరే ఫోల్డర్ నుంచి తీసుకున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ ఈ ఫోల్డర్లో నుంచి వెళ్ళి నేను ఈ వీడియోని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆ ఫోల్డర్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత అదే ఫోల్డర్లోకి సేవ్ అయిపోతుంది. సో నాకు అట్నే ఉండాలి. ఇప్పుడు నేను ఏంటంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. సో అప్పుడు ప్రతిసారి నాకు అదే ఫోల్డర్లో సేవ్ అవ్వాలి. సో అందుకే నేను అదే ఫోల్డర్లో నుంచి ఇన్పుట్ తీసుకుంటే అదే ఫోల్డర్లో మనకి అవుట్పుట్ కూడా పడిపోతుంది. సో నాకు ఈజీగా ఉంటుంది. సో అందుకే నేను ఇక్కడ ఏ ఫోల్డర్ వెళ్ళలేదు. సో మీరు కావాలంటే స్పెసిఫిక్గా ఏదైనా ఒక ఫోల్డర్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ అవుట్పుట్ అని ఉంది కదా, సో ఇవి మీకు డిఫాల్ట్గా వేరే ఉంటాయి సెట్టింగ్స్. సో మీరు ఈ సెట్టింగ్స్ పెట్టుకోండి. ఇక్కడ డిఫాల్ట్ ఎన్కోడర్ ఉంది కదా, సో ఇది H.264. సో ఈ కోడకి మీరు పెట్టుకోండి. అండ్ ఇక్కడ MP4 పెట్టుకోండి. అండ్ ఈ రెండింటిని డిఫాల్ట్గా మీరు వదిలేసేయండి. అండ్ ఇక్కడ ఇంటర్ఫేస్, సో ఇది డిఫాల్ట్ ప్రివ్యూ మోడ్. అంటే మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే సో మీకు ప్రివ్యూ వస్తుంది. ప్రివ్యూ అనేది మీకు ఇట్లా సైడ్ బై సైడ్ పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఏంటంటే బిఫోర్ ఒక పక్కకు కనిపిస్తుంది, ఆఫ్టర్ ఒక పక్కకు కనిపిస్తుంది. సో మీరు జూమ్ చేసి డిఫరెన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో మీరు ఇదే ఉంచుకోండి. అండ్ ఇక్కడ ఈ స్కేల్ ఇవన్నీ సో వీటిలోనే అట్లా ఉంచేసుకోండి. అండ్ ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, సో ఇది ఏంటంటే డిఫాల్ట్ ప్రిసెట్. సో ఇంతకు ముందుకు నేను మీకు ప్రిసెట్ గురించి చెప్పిన కదా, ఇక్కడ నుంచి మీరు అవే ప్రిసెట్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి. సో మీరు ప్రతిసారి ఏదైనా ఒక ప్రిసెట్ ఊకే యూజ్ చేస్తున్నారు అనుకుంటే అదే ప్రిసెట్ని మీరు ఇక్కడ డిఫాల్ట్గా సెట్ చేసుకోవచ్చు. బట్ మీరు మోస్ట్లీ ఇక్కడ ఏ సెట్ చేసుకోకండి, ఎందుకంటే ఎప్పుడు మనం ఏ ప్రిసెట్ యూజ్ చేసేది తెలియదు కాబట్టి. సో మీరు ఇప్పుడు నేను చెప్పే చేంజెస్ చేసేసుకొని ఒక పైన క్లిక్ చేయండి, ఓకే. సో మీకు సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ మొత్తం అర్థమైపోయింది అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఈ సెట్టింగ్స్ని మీరు ఊకే యూజ్ చేస్తున్నారు, ఈ సెట్టింగ్స్ నాకు ఎప్పటికీ ఒక నేమ్ బట్టి మీరు సేవ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ +7 పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు నేమ్ని టైప్ చేయాలి. సో నేమ్ని టైప్ చేసేటప్పుడు మినిమం అది 3 words కంటే అంటే 3 letters కంటే ఎక్కువ లెటర్స్ ఉంటేనే అది తీసుకుంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ VIJA
వై అని టైప్ చేసిన. ఓకే, సో ఇప్పుడు 2 లెటర్స్ ఉన్న తీసుకో, 3 లెటర్స్ ఉన్న తీసుకోవద్దు. సో 4 or 5 లెటర్స్ ఉండాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఆథర్ నేమ్ ఏదో ఒకటి మీరు టైప్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు ఒక పైన క్లిక్ చేసిన వెంటనే సో ప్రిసెట్ అయితే మనకు సేవ్ అయిపోయింది. సో ఇదే ప్రిసెట్ మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఇట్లా మీరు ఓపెన్ చేసాగానే మీకు నన్ను ఉంటుంది. సో మీరు ప్రిసెట్ని సెలెక్ట్ చేసుకుని ఉంటే నా సెట్టింగ్స్ ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇంతే. అండ్ దాని తర్వాత ఇంకా ఏమున్నాయి, సో మోస్ట్లీ అన్నీ అయితే చెప్పేసినాను. అండ్ ఇక్కడ మీరు ప్లే చేసుకొని చూసుకోవచ్చు. సో ఇవి అండ్ ఇంతే. అండ్ ఇక్కడ మీరు ఇంకో వీడియోని కూడా యాడ్ చేసుకొని అన్ని కలిపి ఒకటేసారి ఎక్స్పోర్ట్ అయ్యేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ప్రతిసారి ఒకటే వీడియో చేస్తాం కాబట్టి ఇప్పుడు నేనైతే ఒకటే వీడియోని ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇంతే. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, సో మీరు దీనిపై క్లిక్ చేసిన వెంటనే సో మీకు కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు డౌన్లోడ్ ఫెయిల్ అనబడ్డది. సో ఇది ఏంటంటే ఫస్ట్ మీరు అట్నే ఆగండి. సో మీకు డౌన్లోడింగ్ ఫస్ట్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న మోడల్ డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ కానీ కొంచెం టైం తీసుకుంటుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీకు రన్నింగ్ మోడల్ అని వస్తుంది. సో మోడల్ రన్నింగ్ అని వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చింది. సో ఇట్లా రన్నింగ్ మోడల్ అని వచ్చి సో దాని తర్వాత ఎస్టిమేటెడ్ టైం మనకి చూపిస్తుంది. సో ఈ సెట్టింగ్స్ మనం చేసుకున్నాం కాబట్టి ఈ సెట్టింగ్స్ తోటి వీడియో ఎన్హాన్స్ కావడానికి ఎంత టైం పడుతుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో చూపించిన తర్వాత అంతసేపు మనం ఆగితే సరిపోతుంది. బట్ ఏంటంటే ఈ ప్రాసెస్ అయ్యే టైంలో మీరు జీపీ పెట్టుకున్నారు కాబట్టి అంటే ఇక్కడ మీరు జీపీ పైన ఈ ప్రాసెసింగ్ రన్ అవుతుంది కాబట్టి సో మీకు ఏంటంటే జీపీయూ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు మీ ల్యాప్టాప్ ఉంటే మీ ల్యాప్టాప్లో మీరు ఫ్యాన్స్ అవి ఆన్ చేసుకోండి. మీకు సిస్టమ్ అయితే దాంట్లో ఎట్లకెళ్ళి అవి టెక్నాలజీ ఉంటుంది, అంటే ఫ్యాన్స్ ఆల్రెడీ మస్తు ఉంటాయి. సో దానికి వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో అవి సో ఇది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 23 minutes 7 seconds. ఓకే, సో ఇప్పుడు 22 minutes 57 seconds. సో ఇంత టైంలో వీడియో అనేది ఎన్హాన్స్ అయిపోతుంది. సో దాని తర్వాత మనం ఇక్కడ అంటే ఈ టైం అయిపోయిన వెంటనే సో మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం సేపు కాగానే ఒక 10% 15% అట్లా కాగానే ఇక్కడ మనకి ప్రివ్యూస్ కనిపిస్తుంటాయి. సో మనం జూమ్ చేసి చూసుకోవచ్చు. బట్ ఏంటంటే చూపిస్తే సో టైం చాలా తీసుకుంటుంది. ఓకేనా, సో ఇక్కడ చూస్తున్నారు. సో 22 minutes ఆగాలి అంటే అది కొంచెం సేపు కాగానే ప్రివ్యూస్ చూపిస్తుంది. బట్ ఏంటంటే ప్రాసెసింగ్ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి సో ఇప్పుడు నేనైతే ఇదంతా ఏం చూపిస్తలేను. సో మీకు స్టార్టింగ్లోనే బిఫోర్ ఆఫ్టర్ చూపించేసి ఉంటా. సో అది. సో ఈ విధంగా మీరు దీన్ని యూజ్ చేసి అంటే టోపాజ్ వీడియో ఎన్హాన్స్ యూజ్ చేసి వీడియోస్ని అయితే ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది అనుకుంటున్నా. సో నేను మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేస్తాను. సో అప్పుడు ఏంటంటే దీంట్లో బెస్ట్ సెట్టింగ్స్ చెప్తాను. సో మీరు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కోసం అని చెప్పేసి, లేకపోతే మీరు ఏమైనా వాట్సాప్ స్టేటస్ కోసం ఫుల్ స్క్రీన్ వీడియోస్ చేస్తే సో వీటి కోసం అని చెప్పేసి సో స్పెసిఫిక్గా ఆ టాపిక్స్ మీద కొన్ని సెట్టింగ్స్ నేను చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా నేను టోపాజ్ వీడియో ఏఐ ఇంటర్ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ దీంట్లో ఉండే ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ దీన్ని బేస్ చేసుకొని మీరైతే ఇప్పుడు మీకు నచ్చిన సెట్టింగ్స్ అయితే మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను మీకు ఇన్స్టాగ్రామ్ కోసం అండ్ వాట్సాప్ స్టేటస్ కోసం అంటే వాట్సాప్ స్టేటస్ ఛానల్స్ ఉండేవి టెలిగ్రామ్స్కి, ఈ రెండింటి కోసం నేను సపరేట్గా వీడియోస్ అయితే చేస్తాను. అండ్ నా దాంట్లో టోపాజ్ ఫోటో ఏఐ కూడా ఉంది. సో ఫోటో ఏఐ నుంచి కూడా మనకి ఇమేజ్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీగా వస్తున్నాయి. సో దానిపైన కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. సో నేను ఆల్రెడీ ట్రై చేసిన సాఫ్ట్వేర్ కూడా నా తాను ఉంది. సో ఇప్పుడు మీ తాను టోపాజ్ వీడియో ఈ సాఫ్ట్వేర్ లేకపోతే సో ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి మన టెలిగ్రామ్ది. ఓకేనా, సో ఇంతే. సో ఈ టైం అయిపోయిన వెంటనే సో మీకు వీడియో అయితే ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి ఉంటుంది. సో ఇది ప్రాసెసింగ్ చూపిస్తే ఇక ఎట్లకెళ్ళి ప్రాసెస్ అయిపోయిన తర్వాత సేవ్ అయిపోతుంది కాబట్టి సో మళ్ళీ ప్రాసెస్ అయితే నేను ఏం చూపించాను. సో ఇంతే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలు ఇంతే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నితీష్ ఎఫ్ఎక్స్ యూట్యూబ్